క్రీస్తునామముల శుభములు. ఆదివారము, పునరుద్ధాన దినము. ప్రకటించిన రీతిగా ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం క్రీస్తు ఖాళీ సమాధి విశ్వాసానికి ఆధారమా? ప్రియమైన దేవుని పిల్లరా, ఎప్పుడూ చెప్తుంటాను, బైబిల్ మీద అవగాహన లేనివాడు, అక్షరాన్ని అక్షర రూపంలో చూస్తూ నేను కూడా బోధకునే అని బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది తయారయ్యారు. ఇప్పుడు మీకు చెప్పే టైటిల్ అన్నీ సోషల్ మీడియాలో చూసి చెబుతున్నా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బైబిల్ మీద ఏమాత్రం అవగాహన లేదు, కటింగ్ ఇవ్వడానికి మాత్రం పుట్టారన్నట్టుగా ఉంటుంది ఈ పందిమొహం వాళ్ళు. తప్పదే అనాలి, కొన్ని పదాలు బాధేస్తుంటుంది. ఇప్పుడు వాడి ఉద్దేశం ఏంటంటే క్రీస్తు ఖాళీ సమాధి విశ్వాసానికి ఆధారం అంట క్రైస్తవులకని. వాడు క్రైస్తవుడు కానట్టుగా మాట్లాడతాడు. మరి వీడెవడు పుట్టిండో నాకు తెలియట్లా. ఇంకొకటి అంటాడు వాడే యేసుని దేవుడు అంటాడు. మళ్ళీ ప్రార్థన చేసేటప్పుడు దేవాదిక్కే నువ్వు అని మళ్ళీ తండ్రిని అంటాడు. ఇంతకీ తండ్రి ఎవరు, దేవుడు ఎవరు అని మాట్లాడతాడు. అసలు వీడికి ఏమైనా బుద్ధి ఉందా? వీడికి ఎన్ని చెప్పినా సిగ్గురాదు. అక్షరానికి కాదురా, ఆత్మానుసారానికి బోధకుడు అవ్వాలని రోమాపత్రికలో పౌలు గారు నోరు మీద నోరేసుకుంటున్నారు. ఇక విశ్వాసం అనే పదం కనబడగానే ఈ గుడ్డుడికి అర్థమైంది ఏందయ్యా అంటే ఆ ఎబ్రీ 11:1 కనబడింది. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై. అంటే పరలోకం నరకం ఉన్నాయి అన్నది విశ్వాసంతో నమ్మాలి అని చెప్పాడు అక్కడ. ఇప్పుడు ఖాళీ సమాధి విశ్వాసానికి మార్గం కాకుండా పోతుందా? అసలు ఇప్పటి వరకు ప్రపంచంలో ఖాళీ సమాధి లేదు, ఒక్క యేసుక్రీస్తు వారి తప్ప. అది కూడా శాస్త్రీయ పరంగా ఎన్నోసార్లు, పోయిన వారం కూడా మనం అదే చెప్పాం, చారిత్రాత్మకమైనటువంటి ఆలోచనతో. కాబట్టి చాలామంది క్రైస్తవులు ఆ ఖాళీ సమాధి చూసుకొని అదే విశ్వాసం అన్నట్టుగా వీడు మాట్లాడుతూ ఉంటాడు. ముగ్గురు యెహోవాలు అంటాడు, కాదు ఇద్దరు యెహోవాలు అంటాడు, కాదు యెహోవా ఒకడే అంటాడు. వీడిష్టం. ఈ బ్యాచ్ ఎక్కువైపోయింది. ఇక వీళ్ళకి ఎన్ని చెప్పినా కూడా సిగ్గురాదు. కాబట్టి మనకు ఖచ్చితంగా మన పిల్లగాళ్ళకి అవసరం కాబట్టి కొంచెం చెప్పాలి, తప్పదు. మరి అలా వదిలేస్తే ఎట్లా డౌట్గా. అందుకని ఈ అంశాన్ని తీసుకొస్తున్నాం. ఇప్పుడు హెబ్రీ 11:1 ఒకసారి మనం మరొకసారి చూసుకోగలిగితే విశ్వాసం అంటే ఏంటో చెప్తున్నాడు అక్కడ. విశ్వాసం అంటే ఏంటయ్యా అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము. దేని కొరకు క్రైస్తవ నిరీక్షణ? క్రైస్తవుడు నిరీక్షణ దేని కొరకు? నేను చనిపోతే ఖచ్చితంగా పరలోకం వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలి అంటే పరలోకం ఉందని, పరలోకం ఉందని నమ్మిన వాడు ఖచ్చితంగా నరకం ఉందని కూడా నమ్ముతాడు. అవి కనపడవు కదా. అవి కనపడినప్పుడు నమ్మకం ఎలా? సరే, తర్వాత మాట్లాడదాం. అది అలాంటి మనం ఏం చెప్పలేం, కానీ వీడి గురించి మాట్లాడదాం. కనుక విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నమనుటకును రుజువునై ఉన్నవి. అంటే కనపడని పరలోకం, కనపడని నరకం అంటూ ఉన్నదని అక్షర రూపంలో రాసిన మాటను బట్టి, క్రీస్తు పలికిన ఆ మాటను బట్టి క్రైస్తవుడు భూమి మీద విశ్వసించాలన్న దాని నిజం, దాని వాస్తవం, దాని మాట అర్థం. ఇప్పుడు ఖాళీ సమాధి విశ్వాసానికి ఆధారమా అంటే విశ్వాసాన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టేశాడు. మరి ఖాళీ సమాధి విశ్వాసానికి ఆధారం కాదా? ఇప్పుడు క్రైస్తవుడి నిరీక్షణ దేని కొరకయ్యా అంటే పరలోకం నరకం ఉన్నాయని. ఇప్పుడు పరలోకం పొందుకోవాలంటే విశ్వాసం యొక్క నిజస్వరూపం తెలియాలి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అన్నాడు. ఇప్పుడు విశ్వాసానికి రూపం ధరిస్తే ఎలా ఉంటుంది?
విశ్వాసము డ్రెస్ చేసుకొని వచ్చి మన కంటికి కనబడితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? మనం చూడండి, ఇటు రమ్మను, లేదా లోపల రమ్మను, ఆడుకుంటారు. విశ్వాసానికి డ్రెస్ వేస్తే ఎలా ఉంటుంది? మనం ఒకసారి ఇమాజినేషన్ చేసుకోవాలి. ఎందుకంటే నిజస్వరూపమును అన్నాడు. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అన్నాడు. నిజస్వరూపం అంటే నిజానికి రూపం ఉన్నది. ఆ రూపం ఉంటే ఎలా ఉంటుందో నీకు చూపించాలి. ఎవరికి? ఈ ఖాళీ సమాధాని మాట్లాడాడే వాడికి. నిజానికి నిజం అనేది ఆకారం ధరించుకొని డ్రెస్ చేసుకుంటే ఎలా ఉంటుంది చూపించాలి. యేసుక్రీస్తు వారు దేవుడయ్యుండి మానవ ఆకారాన్ని ధరించుకొని మానవ ఆకారంలో మనిషి కలిగి ఉన్నటువంటి ప్రతిదాన్ని కలిగి ఉండి మన కంటి ముందు కనబడితే ఎలా ఉన్నది మనకు అర్థమైనప్పుడు వీడికి అర్థమై సాగదు. కానీ మనకు అర్థమైంది కాబట్టి విశ్వాసం కూడా అది నిజం కాబట్టి దానికి ఒక రూపం ఉంటే ఆ రూపం డ్రెస్ వేసుకొని మనం కంటి ముందు కనబడితే ఎలా ఉంటుంది అనేది నువ్వు ఆలోచిస్తే నిజంగా ఆలోచన బట్టి నువ్వు క్రైస్తవుడు చెప్పొచ్చు. నిజ స్వరూపమును అన్నాడు. స్వరూపం అంటే రూపం, ఆకారం. విశ్వాసం అనేది నిజంగా ఆకారాన్ని ధరించుకుని నీ కంటి ముందు కనబడితే నీకు ఎలా ఉంటుంది నీకు ఖచ్చితంగా చూపించాలి. సినిమా చూపిస్తావా ఆ టైపులో నీకు చూపించాలి మరి. ఎందుకంటే పాపం ఏమి రాదండి, చాలా బిల్డప్లు ఇస్తుంటా నేను. కొన్ని రీల్స్ చూస్తుంటా, కొన్ని స్టేటస్లు చూస్తుంటా, అక్కడ ఏమీ ఉండదు. అంతే, ఏదేది అసలు ఏం మాట్లాడుతాడో కూడా తెలియదు. నిజం, ఏం మాట్లాడుతాడో కూడా తెలియదు. ఇలాంటి వాళ్ళు మరి ఎందుకు వచ్చారు, ఎందుకు పుట్టారయ్యా అంటే ఇక అంతే, పుట్టగొడుగులు. ప్రతి ఓడికి ఒక వ్యసనం ఉంటుందండి. అదేంటంటే నేను కూడా బోధకుడుగా కనబడాలి, ఫస్ట్ మా యావనన్ను అప్రిషియేట్ చేయాలి. పిల్లం ఎలాగో చేసిద్ది, ముందు బయట ప్రపంచం కదా చేయాల్సింది. బయట గెలవాలి, ఆటోమేటిక్గా ఇంట్లో గెలుస్తావు. ఇంట్లో గెలవడం ఏంటంటే అసలు నాకు తెలియగొడుతున్నా. ఇంట్లో గెలిచి అసలు దాన్ని అసలు లెక్కేస్తారా? ఇంట్లో గెలవడం ఏంటండి? బయట కదా గెలవాల్సింది. బాహ్య ప్రపంచంలో గెలిపే నీ ఇంటికి కిరీటం. వీడికి అది తెలియదు ముందు. కాబట్టి పాప చాలామంది ఉర్రూరుతూ ఉంటారు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. నాకు కొన్నిసార్లు భలే నవ్వొస్తుంటుంది. వదిలేస్తుంటాం మనం, ఇదంతా జాతి ఇది చెప్పిన మారదంక మనకెందుకులే వదిలేస్తుంటాం మనం. కానీ ఖచ్చితంగా చెప్పాలి మరి, చెప్పకపోతే ఎట్లా? కనుక వీడికి విశ్వాసం రూపం ధరించుకొని ఈ అడేగాడి ముందు నిలబడితే ఎలా ఉంటుందో తెలుసా? ఈ విశ్వాసం అంటే ఒకటే అనుకున్నాడు, కానీ విశ్వాసానికి స్వరూపం ఎలా ఉంటుందో చూపిస్తాడు. చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. మనకు తెలిసియే, కొత్త ఏం కాదు. కాకపోతే దాన్ని కలుపుకోవడం తెలియాలి కదా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 20, 21, 22 వచనాలు. అదే లడ్డు వాళ్ళు చూడరు, వాళ్ళు ఏంది ఏడు పెట్టారు మీటింగ్. రమ్మని అందరూ రమ్మని అందరూ రమ్మని. కాలేజ్ పట్టరారు అందరిని, కుక్క పట్టుకొచ్చినట్టు వారగాళ్ళు. 9వ అధ్యాయము 20 నుంచి 22 వరకు చదువుతున్నాను చూడండి. ఆ సమయమున ఎంత స్పష్టం చూడండి, బైబిల్ ఎంత క్లారిటీ మాట్లాడుతాడు దేవుడు. చదవడం కూడా రావాలండి బైబిల్ని. చాలామంది తింగరబుచ్చులు తెలియదు. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావము గల యొక్క స్త్రీ, అంటే ఏమో జనాల్లో ఉంది సుమా, పబ్లిక్లో కనబడుతుంది. పబ్లిక్ కళ్ళు ఉన్నాయా అంటే నాకు డౌటే ఉన్నాయి లేవు. జనాల్లో ఉంది, 1 కాదు 2 కాదు, 12 సంవత్సరాలు, అంటే పుష్కర కాలం. ఒక స్త్రీ ఉంది కదా, ఒక స్త్రీ ఉంది. ఆమె అనుకుంటుంది, నేను ఆయన పై వస్త్రము మాత్రం ముట్టితే బాగుపడునని తనలో తాను అనుకుని.
యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన మాటను బట్టి, ఆయన దయాగుణపు ఆలోచన బట్టి ఒక్కసారి ఈ మహానుభావుని టచ్ చేస్తే నాలో ఉన్నది పోతుందేమో కాదు, పోతుంది, ఏమో అన్నది సందేహంతో కూడిన విశ్వాసం, పోతుంది అన్నది కరాఖండిగా నమ్మే విశ్వాసం అనుకుని ఆయన వెనుకకు వచ్చి, అంటే ఆయన పక్కన నడుస్తుంది, ఆయన వస్త్రపు చెంగుని ముట్టెను. వేసి వెనకకు తిరిగి బట్ట టచ్ చేస్తేనే క్రీస్తు గ్రహించారు. ఎంత గొప్ప చూడండి. ఇక్కడ ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అవినావ బంధాన్ని మాట్లాడుతున్నాడు దేవుడు. యేసు వెనకకు తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యముగా నుండుము. అంటే గొప్ప గొప్ప వాళ్ళని పట్టుకుంటే కొడతారనా, ఇసిరేస్తారు. తెలుసా మీకు? పక్కన ఎమ్మెల్యేనో ఎంపీలో పట్టుకొని పోతుంటే గబ్బుకి అడ్డుకోపోతే పోలీసులు ఇట్టబట్టి లాగిసి వదిలేస్తారు. అలా భయపడుతుంది ఆమె. కానీ ఆయన అలాంటివాడు కాదు కదా. కానీ ఆమెకు అలా అనిపిస్తుంది. ధైర్యముగా ఉండుము. ఆమెను చూసి, కుమారి ధైర్యముగా నుండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. 12 సంవత్సరాలుగా జనాల్లో తిరుగుతున్న రక్తస్రావం అనేది ఆగిపోలేదు. ఒకానొక సందర్భంలో క్రీస్తుని చూడగానే ఆమెలో కలిగినటువంటి ఆలోచన ఎంత గొప్ప విశ్వాసం చూడండి. ఆయన ముడితే చాలు తగ్గుతుంది. 12 సంవత్సరాలుగా ఉన్న రక్తస్రావం తగ్గింది. జనాలు చూశారు, క్రీస్తు మాట్లాడారు, క్రీస్తు గొప్పతనం కూడా కనబడుతూ ఉన్నది. విశ్వాసం అనేది రూపం ధరించుకుంటే ఇలా ఉంటుంది. 12 సంవత్సరాలుగా రక్తస్రావం గల స్త్రీ రక్తం కారటం ఆగిపోయింది. అది నమ్మకం కాదా? రక్తం ఆగిపోవడం నమ్మకం కాదా? 12 ఏళ్ళగా చూస్తున్నాం. ఏం బీకాం మరి? ఆమె కొరకు ఏం చేశావు? 12 ఏళ్ళగా బాధపడ్డా సరే ఆ బాధను అలా ఆమె భరించాల్సిందే తప్ప ఆమెకు మాత్రం రిలీఫ్ లేదు ఆమెకి. కానీ ఒక తలంపు, ఈయన్ని ముట్టుకుంటే చాలు. ప్రార్థన చేస్తే కాదు సుమా, ముట్టుకుంటే చాలు తగ్గిపోతుంది. ఆ జనాలు చూడలేదా? రక్తస్రావం గల స్త్రీ, మామూలు స్త్రీ జనాల్లో తిరగలేదా? క్రీస్తు ఆమెతో మాట్లాడలేదా? ఆమెకి ఇచ్చిన భరోసా చూడండి ఎంత గొప్పగా ఉందో. నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెను అని చెప్పగా ఆమెకున్న విశ్వాసం చూడండి. ఆ విశ్వాసం అనేది ఆకారాన్ని ధరించుకుంటే ఆమె కనపట్లేదు. ఆమెలో ఉన్న విశ్వాసము ఆమె ద్వారా బయట ప్రపంచానికి బహిర్గతం అయినప్పుడు విశ్వాసం అనేది కూడా ఈ రూపంలో ఉంటుంది అని కనబట్లేదా? ఆ స్త్రీని చూస్తే విశ్వాసం బహిర్గతం అవ్వట్లేదా? ఆమె నమ్మకం చూస్తే ఆ విశ్వాసం బహిర్గతం అవ్వట్లేదా? కళ్ళు లేని కబోదులు ఎందరు క్రీస్తు పక్కన ఉన్నా, క్రీస్తు మాటలు చెబుతున్నా, విశ్వాసం అనే దానికి అర్థం తెలియనప్పుడు అది ఎంత గొప్ప వస్త్రం ధరించుకొని వచ్చినా ఈ గుడ్డులకేం అర్థమైంది? కంటి కనబడుతున్న స్త్రీ రక్తస్రావం ఆగితేనే అంత గొప్ప విశ్వాసం కనబడుతున్నప్పుడు ఖాళీ సమాధి విశ్వాసానికి ఆదర్శం కాదా? ఆ ఖాళీ సమాధి నుంచి లేచింది ఏనే కదా. అసలు దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనికి ఒక టైటిల్ పెట్టాలి, నాకు కోపం వస్తుంది, నేను వెంటనే కౌంటర్ ఇవ్వాలి. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే వీడికి విశ్వాసం అనేది ఎన్ని రకాలుగా పరివర్తనం చెందుతుందో కూడా తెలియకుండా బుచ్చిగాడు, బుడేగాడు వీడు మాట్లాడుతూ ఉంటాడు సంఘాల్లో. ప్రియమైన దేవుని పిల్లారా, ఇది దాని విశ్వాసం అనరా? ఈ విశ్వాసం అంటే నిరీక్షింపబడిన వాటి అక్కడ నిజస్వరూపమేనా? ఎస్, ఆమె నిరీక్షణ కలిగి ఉంది, ఆమె నమ్మకం కలిగి ఉన్నది, ఆయన ముట్టుకున్నది, జరిగింది, జనం కూడా చూశారు కదా. ఆమె నమ్మకం ఎంత గొప్పదంటే జనాలకు కనబడింది కదా. ఇంకా అర్థం కాకపోతే ఎట్లా? రూఢి అవుతుంది కదా. విశ్వాసం రూపాన్ని ధరించుకుంటే ఎలా ఉంటుందో ఆ స్త్రీని బట్టి మరొక మాట చెప్తున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనము, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్న, యేసుక్రీస్తు అంటున్న మాట, ఇజ్రాయేలులోనైనను నేను ఇంత విశ్వాసము ఎవడి యందును చూడలేదు. స్పష్టంగా చెబుతున్నాడు.
నేనింత విశ్వాసము ఎవరి యందునూ చూడలేదు. యేసుక్రీస్తు మాట. ఎవరి గురించి? ఒక శతాధిపతి, సెంచురియన్, ఒక శతాధిపతి తన దగ్గర పనిచేసే ఒక వ్యక్తికి అస్వస్థత జరిగితే, బాధ కలిగితే, రోగబారిన పడితే నా దగ్గర పనిచేస్తున్నటువంటి వారిని రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారని మాట్లాడుతూ అంత గొప్ప ఆ స్థితిలో ఉన్న వ్యక్తికి కూడా దగ్గరకు వచ్చి, నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను అర్హుడు కాదు, నువ్వెక్కడుండే ఒక మాట చెప్పు, అక్కడ నా వర్కర్, అంతే కదా, వర్కర్ కదా, మరి నా దాసుడు బాగుపడతాడు. అంటే ఒక శతాధిపతి, 100 మంది అధిపతులకు అధిపతి, ఆ రేంజ్లో ఉన్నానంటున్న మాట ఏంటి తెలుసా? నా ఇంట్లోకి రావటానికి నేను అర్హుణ్ణి కాదు. ఎంత తగ్గింపండి! విశ్వాసం చూడండి ఎంత దిగొస్తుందో. క్రీస్తు గమనిస్తున్నాడు ఆయన మాట్లాడుతున్న పద్ధతి. అంత గొప్ప స్థితిలో ఉండి కూడా ఒక దాసుడి కొరకు దిగొచ్చాడంటే ఎంత గొప్ప సంగతి. అందుకే ఆ మాట, ఇజ్రాయేలులో నేను ఇంత విశ్వాసము ఎవరి యందు కాస్తుంటే చాలు, అసలు మామూలు లేదు, ఒక అరసెంట్ ఉంటే చాలు ఆడి మేసాల మీద నిమ్మకాయ కనుమూరి బాబుల సమ్మ ముగుల్లో నిలబెడతాడు. ఆస్తి విశ్వాసం. ఒక్క ఆస్తిది ఏముందరా, ఎలాగైనా సంపాదించు అది. కానీ వాళ్ళ విశ్వాసం అనగానే మనం చూపించేది ఏంటో తెలుసా? ఒంటి మీద డ్రెస్సు, ఉండే ఇల్లు, నడిచే నడక, లేకపోతే వేసుకునేది, అంటే ఈ శరీరం ధరించుకునేది విశ్వాసానికి మార్గం అన్నాడు. క్రీస్తులో లేకపోయినా సరే బంగారాలు దిగేసుకొని యూట్యూబ్లో ఫేమస్ అయ్యారు చాలామంది. పాత బస్తీలో మన సూర్యన్న కూడా ఉన్నాడు. అది ప్రేమైన దేవుని పిల్లారా, క్రైస్తవుడు ఏం చూపెత్తాడండి? ఒక నమ్మకం ఎంత బలమైందో చూపించాలంటే ఒక క్రైస్తవుడు వల్లే అవుతుంది. అతను క్రైస్తవుడు కాదు. మరి ఒక దాసుడు కొరకు శతాధిపతి దిగిరావడం ఏంటి ప్రియమైన దేవుని పిల్లారా? మళ్ళీ కూడా చాలామంది ఉంటారు క్రైస్తవులు కూడా కదా. ఇది ఎక్కువ ఉంటుంది. నాకు వందనాలు చెప్పలేదు, నాకు ప్రైజ్ లాడ్ చెప్పలేదు, నాకు వందనాలు చెప్పలేదు, నాకు ప్రైజ్ లాడ్ చెప్పలేదు. ఎవరికి వందనాలు చెప్పాలి, ఎవరికి ప్రైజ్ లాడ్ చెప్పాలి చెప్పండి? క్రీస్తు మాట, తెలిసిన మీ సహోదరులకి మీరు వందనాలు చెప్పుకుంటూ పోతే ఉపయోగం ఏముందన్నాడు అక్కడ. ఇప్పుడు నువ్వు వందనాలు ఎవరికి చెప్పాలి? కనిపించిన సహోదరుడికి రెప్పపాటులో నువ్వు చూస్తే నువ్వు ముందు చెప్పాలి. వందనాలు చెప్పడానికి నువ్వు ఆతృత కలిగి ఉండాలి. చూసాడు చూస్తుంటాడు అంటే ఆడు చెప్పాలని. ఇక్కడ ఎవ్వడి తగ్గడు. నీకు 6 ఉంటే నాకు 150 ఉంటుంది. అది ఎవడికి ఉంటుందండి ఇక్కడ. అది కాదు దేవుడు నేర్పేది. అంటే తగ్గింపనే దానికి ఎంత ఉండాలి? ఒక శతాధిపతి, యూదుడు కాదు, ఇజ్రాయేలుడు, అలాంటి వ్యక్తి ఇంత దిగొచ్చిందంటే దాన్ని ఏమంటారు మీరు చెప్పండి? అంటే ఇప్పుడు కనపట్లేదా? కనపడాలి కదా. శతాధిపతి దిగొచ్చి దాసుడు కొరకు అడుగుతున్నాడంటేనే ఆ విశ్వాసం ఎంత దిగొచ్చిందో అర్థమైపోవాలి. ఇంటికి కూడా రావద్దు. నువ్వెక్కడుండి ఒక్క మాట చెప్పు, దాసుడు తగ్గిపోతాడు. ఎంత నమ్మకం! దాన్ని ట్రిలియన్స్లో కొలిసినా సరే మనకు తరిమి తీరదు. అంతటి వెయిట్ ఉంది ఆ మాట వెనకాల. నువ్వు రావటానికి నేను అర్హుని కాదు, కానీ ఇక్కడుండి నా దాసుడి కొరకు ఒక్క మాట చెప్పు, తగ్గిద్దిపో, నాకు భరోసా ఇవ్వు, నేను వెళ్ళిపోతా. వండర్ఫుల్. అసలు ఏ ఇజ్రాయేలుకి ఇవ్వనటువంటి భరోసా గల మాట ఆ శతాధిపతికి క్రీస్తు ఇచ్చాడు. అంత స్థితిలో ఉన్న ఆయనే దిగొచ్చి క్రీస్తు దగ్గర బ్రతిమలాడుకున్న విధానము ఎంత గొప్ప విశ్వాసాన్ని చూపిస్తుందండి. ఇవాళ క్రైస్తవ ప్రపంచంలో కనిపించనిది ఇదే. అదే మీరు ఎప్పుడైనా చూడండి, క్రైస్తవుల ఇంటికి వెళ్తే ఫస్ట్ చూపించేది తెలుసా? ఇల్లు ఎలా ఉంది అంటారు. అంతే. పెట్రోల్ బస్ తగలెత్తి దరిద్రం వెళ్ళిపోతుంది అనిపించింది నాకు.
ఆ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మొత్తం వాజ్పేయి మొత్తం వేసి పడేస్తున్నాడు హైదరాబాద్. నిన్న మొత్తం అమ్మినగుండు వేసి పడేసాడు, మియాపూర్లో వేసి పడేసాడు. అట్టగా వేసి పడితే అయిపోతుంది అనిపించింది నాకు. ఇలాంటి వాళ్ళ ఇల్లు పోతే పోవడం అనిపించింది నాకు. నిజం ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత పొగరుంటుందండి క్రైస్తవులకు. అసలు నా తెలియకడుతున్నాయి యావత్ క్రైస్తవ లోకానికి. వీడు చర్చిలోకి వెళ్ళి ఏం నేర్చుకుంటాడో తెలియదు, ఏం నేర్చుకుంటాడో తెలియదు, ఏం నేర్చుకుంటాడో తెలియదు. అది పాస్టర్ కూడా అలాగే ఉన్నారులేండి. అది ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవుడు వాక్యములో ఎదుగుతుంటే జీవితంలో తగ్గాలి. అది అంత గొప్ప సంగతి. దేవుడు నేర్పుతున్నప్పుడు నేర్చుకోవాల్సిన బాధ్యత సంఘాల్లో ఉంటుందా ఉండదా? ఇది విశ్వాసానికి ఆధారం కాదా? విశ్వాసం నిజ స్వరూపాన్ని ధరించుకొని వచ్చింది అక్కడ. శతాధిపతి ఆయన హావభావాలు ఎలా ఉంటాయి చెప్పండి, డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది చెప్పండి, చుట్టూ సైన్యం ఎలా ఉంటుంది చెప్పండి, ఆయన బాడీ చూడండి ఎలా ఉంటుంది. అలాంటి ఆయన అవన్నీ ఉన్నా కూడా క్రీస్తు దగ్గర మాట్లాడిన మాట ఇవేమీ నావి కాదన్నట్టుగా మాట్లాడేశాడు. వండర్ఫుల్ కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, విశ్వాసానికి ఆధారం అది. ఏది? ఇజ్రాయేల్లో శతాధిపతి, ఆ తర్వాత రక్తస్రావం గల స్త్రీ. అలాంటప్పుడు ఖాళీ సమాధి, రక్తస్రావం గల స్త్రీ, శతాధిపతి, ఖాళీ సమాధి, మూడు కూడా ఒకేలా కనబడుతున్నాయి కదా. మూడు కూడా ఈమె జనాల్లో ఉంది, ఈయన జనాల్లో ఉండవు, ఈ ఖాళీ సమాధి కూడా జనాల్లోనే ఉంది. ఇక్కడ విశ్వాసం అనేది నిజస్వరూపం ధరించినప్పుడు, శతాధిపతి కూడా విశ్వాసం అనేది నిజస్వరూపం అయినప్పుడు, ధరించుకున్నప్పుడు, కలిగి ఉన్నప్పుడు ఖాళీ సమాధి ఎందుకు కాదండి? అసలు ఖాళీ సమాధి అంటేనే విశ్వాసం. ఎందుకంటే క్రీస్తు బ్రతికున్నప్పుడు చెప్పాడు తిరిగి లేస్తానని. అంతే, లేడు కాబట్టి విశ్వాసం. మొట్టమొదటగా అది రోమాలోనే ప్రారంభమైంది. యూదులు క్రైస్తులుగా మారటం యావత్ ప్రపంచానికి స్ప్రెడ్ అయిపోయింది. ఎక్కడైతే ఆయన హింసింపబడి మరణించాడో అక్కడి నుంచే మొలకెత్తింది విశ్వాసం అనేది. ఆ ఒక్కదాన్ని చూస్తే అర్థమైపోద్ది వాడి కొరకు ఇప్పుడు ఇంత మెసేజ్ చెప్పాల్సి వస్తుంది. అది లేకపోతే వాడు ఆటలు సాగం, మరి వాడు ఆటలు సాగుతాయి అక్కడ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఖాళీ సమాధి క్రైస్తవ విశ్వాసానికి పునాది. ఖాళీ సమాధి అంటే దేహం లేదు అని అర్థం, తిరిగి లేచాడు అని అర్థం. ఈ అర్థాలు కూడా తెలియకుండా ఈడు అసలుకి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, అసలు ఏం అనాలో కూడా అర్థం కావట్లేదు. నిజం. కొంతమంది చూస్తుంటా అండి నేను ఫేస్బుక్లో, అసలుకి ఫోన్ చేతిలో ఉంటే ఇక అంతే, జీవితంలో గెలిచిందేనా ఏ విషయంలో కూడా మందిని ముంచటం పైకి రావటం, ముంచటం పైకి రావటం, ముంచటం పైకి రావటం. నిజంగా క్రైస్తవుడికి సిగ్గు శరవ లాంటి పదాలు ఉంటే తినే తిండి వెనకాల ఎవరినైనా ముంచానా అన్న ఆలోచన ఉండాలి. ఈ ముద్ద మింగాలంటే ఇలాంటి ఆలోచన పనులు ఉన్నారండి. ఒక అన్నం 5 ఏళ్ళతో కలుపుకొని తింటున్నామంటే ఈ కలుపుకొని తినే అన్నంలో నా కష్టం మాత్రమే ఉన్నది అని నమ్మకంతో తిన్న క్రైస్తవుడు భూమి మీద లేడు. అంత అడమగొనా కొడుకులే ఉన్నాడు. అది నిజం. 90% ఉన్నారు, 10% మాత్రం మంచోళ్ళు ఉన్నారు. ముద్ద కలుపుతుంటే ఈ ముద్ద ఎవరినైనా ఆర్చేనా, ఎవరినైనా సరే నేను అన్న ఆలోచనతో తినాలి. ఆహా, తింటమే పందులకు ఎక్కువ, బొందులు తక్కువ, ఏం తెలియదు మళ్ళా. అది వీళ్ళంతా క్రైస్తవులు అయిపోయారు. అది అందుకని బీసీ సర్టిఫికెట్ వచ్చింది, దరిద్రం వెళ్ళిపోయింది. ఇప్పుడు పెట్టు. అది రావాలండి, కొన్ని జరగాలండి లోపల జీవితంలో, కొన్ని జరగాలి. అది జరిగితే కానీ దోలు తీరిపోద్ది. నిజమైన విశ్వాసం కూడా బయటకు వచ్చేస్తారు అప్పుడు. ప్రియమైన దేవుని పిల్ల, ఎందుకు బీసీసీ వచ్చిందనుకో నీకు బియ్యం రావు, కంట్రోల్ ఉండదు, కేసీఆర్ రేవంత్ రెడ్డి పట్టుండవు, తెల్ల రేషన్ కార్డు వచ్చింది, నువ్వు కూడా ఒక మంచి బద్మాషిగా లెక్క కనపడతావు దేవుడు ఆయన దృష్టిలో. ఆ టైప్ ఉంటుంది అన్నమాట. ఆరోగ్యశ్రీ ఉండదు, మంచి నూనె ఉండదు, పంచదార ఉండదు. ఇలాంటివి ఎదురొచ్చాయనుకోండి, నువ్వేం చేస్తావు?
నాకు అసలు రేషన్ కార్డే లేదు. అది నేను దేవుడి మీద ఆధారపడ్డ బతికిన, అంతేగాని ఈ ముష్టి మొహం లేదు ఎత్తారు తీసుకుందామని కాదు. నాకు చాలా పౌరుషం ఉంటుంది తెలుసా మీకు. అది తినేదైనా నేను పెట్టాల్సిందైనా అది కష్టంలో అయితేనే నాకు తృప్తి ఉంటుంది. అది వాడెవడో కంట్రోల్ బియ్యం ఎత్తే గుప్పిడి బియ్యం తీసి సొమ్ములో వేసుకొని ఆదివారం వచ్చి సంచులో పట్టావా, ఈ బతుకులో చెప్పు అనిపించింది ఒకసారి. నిజం. కంట్రోల్ బియ్యం నువ్వు తినవు, కానీ దేవుడికి మాత్రం వేస్తావు. ఎంత గొప్ప విశ్వాసం చెప్పండి మీరు. నీకేమో మంచి సువర్ణ బియ్యం, మా సూరి 4 వేసుకుంటే నవలకత్తలకే పోవాలి, అప్పుడే పలు పోయినాయి. అదే తమిళనాడు తినే బియ్యం మొక్క బియ్యం. అందుకే వాడంతా బలంగా ఉంటాడు, వాడి కండరాలు బలంగా ఉంటాయి. వాడు ఆటోని ఇట్లా లేవుతుట్ట. మనం ఆటోలో ఆపాలంటే తాసది ఇప్పుడు ఆటో రాడ్ ఇటు ఒక జాగి పెట్టి ఆటో కూడా జాగి పెట్టి లేపాలి మనం. వాడిది ఇట్లా లేవుతారు. వాడు తినేది ఏం తెలుసా, ముక్కిపోయిన బియ్యం. దాంట్లోనే బలం ఉంది. నువ్వేమో ఇష్టం ఈయన చెప్తావు సోనా మా షోరి అని, లోపల ఏమి ఉండదు. అది కంట్రోల్ బియ్యంలో ఉండే బలం ఏమంటుంది అసలు, ఏడ ఉండదు. అది ప్రియమైన దేవుని పిల్లరా, ఇదంతా ఫ్యాషన్ అయిపోయింది మనకి కదా. ముష్టివాడి ఇంటిలో క్రీస్తు భోజనానికి కూర్చున్నాడు. ఆలోచించండి. ఒకవేళ రేషన్ ఇస్తాం అనుకుందాం, వాడి ఇంట్లో రేషన్ మీద తప్ప ఏముండదు. ఇంకా ఒకవేళ అప్పుడు కూడా ఇలాంటి ప్రోగ్రాం ఉందనుకుంటే అది ఆయన పనికి ఎవరో పిలవరో, ప్రభుత్వం పోషించాలి కాబట్టి వాళ్ళ ఇంట్లో అయ్యే ఉంటాయి. ఆ ఇంట్లోకి వెళ్ళి తిని వచ్చాడు యేసుక్రీస్తు వారు. క్రైస్తవుడు అంటే అది కదా, విశ్వాసం అంటే అది కదా. కాబట్టి ఖాళీ సమాధి అనగానే మనకి ఏం అర్థం అవ్వాలంటే, క్రైస్తవుని విశ్వాసానికి పునాది. దేహం లేదు, ఖాళీ అంటే దేహం లేదు. దేహం లేదంటే తిరిగి లేచాడు అని. ఇంతకంటే ఇంకేం కావాలి? తిరిగి లేస్తేనే కదా అందుట్లో ఉండదు. అది విశ్వాసానికి మార్గం కాదా? చెప్పాడు, చేశాడు, కంటి ముందు కనబడుతుంది. ఖాళీ సమాధి, క్రీస్తు కనబడుతున్నాడు. ఎవరో ఖాళీ సమాధి తిరిగి లేచాడు. పోనీ తిరిగి లేచి అట్టే వెళ్ళిపోయినా మళ్ళీ మనం నమ్మం. ఒకవేళ క్రీస్తు తిరిగి లేచి ఎవరు చెప్పకుండా అలా వెళ్ళిపోతే పరలోకానికి, బైబిల్ రాయబడితే ఒక్కడిని నమ్మడం. ఇప్పటికేం నమ్మం మనం. ఆయన ఏం చేశాడు తెలుసా? తిరిగి లేచిన తర్వాత ఫస్ట్ మగ్దలేని మరియ కనబడ్డాడు, 16:9 మార్కు. ఆ తర్వాత ఇతర స్త్రీలు కనబడ్డాడు, 28:9, 8, 9, 10 మత్తయి సువార్త. ఆ తర్వాత పేతురు కనబడ్డాడు, లోకాసువార్త 24:34, 1 కొరింథీ 15:5. రెఫరెన్స్ చదవట్లేదు, చెప్తున్నాను మామూలుగా. ఓకే. ఆ తర్వాత ఎంఐ మార్గాన్ని 2 శిష్యులు కనబడ్డాడు, లోకాసువార్త 24:13-32 ఆ మధ్యలో ఆ సందర్భం. తర్వాత నమ్మలేని తోమా లేడప్పుడు నమ్మలేని తోమాకు కూడా కనబడ్డాడు. ఆయన మరీ ఏళ్ళు పెట్టి చూశాడు. యోహాను సువార్త 20:19-24 మధ్యలో ఉంటుంది. ఇవన్నీ క్రీస్తు తిరిగి లేచిన తర్వాత మగ్దలేని మరియకు, ఇతర స్త్రీలకు, పేతురుకు, ఎంఐ మార్గాన శిష్యులకు, లేనటువంటి తోమాకి కనబడ్డాడు. అదే ఇప్పుడు సమాధిలో నుంచి తిరిగి లేచినాక ఎవరికి కనపడకుండా ఉంటే వీడికి ఇంకా ఊతం అయిపోయేది. లేస్తే కనబడాలి కదా, తిరిగి లేచాడు మేము కూడా నమ్ముతాం, మరి కనబడాలి కదా, ఎన్నైనా మాట్లాడతాడు. మరి కనబడ్డాడు కదా, ఇంకా చూస్తావా? వీళ్ళకే కాదు, మైండ్ పోయే మాట రాశాడు పౌలు గారు. 1 కొరింథీ 15:6, 7, 8 వచనాలు. అటు పిమ్మట 500కు పైన ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. మగ్దలేని మరియా, ఇతర స్త్రీలు, ఎంఐ మార్గ స్త్రీలు, పేతురు, ఇంకా శిష్య బృందం, ఆ తర్వాత తోమా ప్రత్యేకించి. ఇవి కాకుండా 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమున కనబడ్డాడు. వీరిలో చాలామంది ఈ మాటల సమయానికి బతికే ఉన్నారు. పౌలుగా చెబుతున్నారు, బతికే ఉన్నారు. కొంతమంది చచ్చిపోయారు. ఎంత స్పష్టంగా చెప్పాడండి. అపోస్తులందరికీ
అటు తర్వాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తులందరికీ కనపడ్డాడు. అందరికీ కనపట్ట అకాలం ముందు పుట్టినట్టున్న నాకును కనపడ్డాడు. పౌలు గారు కూడా చెబుతున్నారు, దమస్కు మార్గ మధ్యాహ్న నాకు కనపడ్డాడు, యాకోబుకి తమ్ముడికి కనపడ్డాడు, అపోస్తులందరికీ కనపడ్డాడు, 500 మందికి ఒక్కసారే కనపడ్డాడు. 40 దినాల పాటు యెరూషలేము మహాపట్టణములో సంచరించి మరలా జనాలు కనపడ్డాడు. ఇంతకంటే ఇంకేం కావాలరా ఈ బఫ్లొట్ట పిసుమోహం? ఇంకేం కావాలండి? క్రీస్తు ఏమైనా లేచి అలా వెళ్ళిపోయిందా? 40 దినాలు భూమి మీద ఉన్నాడు, అనేక మందికి కనపడ్డాడు. పౌలు గారు కూడా చెబుతున్నారు, నాకు కనపడ్డాడు. అది అకాలం మందు పుట్టినట్టు ఉన్న నాకు నువ్వు కనపడ్డాడు దమస్కు మార్గ మధ్యాహ్న. వీడికి బైబిల్ చదవడం చేత కాదు, మరి తిరిగి లేచిన ఆయన కనపడ్డాడు కదా, అది విశ్వాసం కదా. సమాధి ఖాళీగా ఉన్నది, మనిషి కంటి ముందు ఉన్నాడు, తిరిగి లేస్తానని చెప్పాడు, తిరిగి లేచాడు. ఇన్ని పదాలు బైబిల్లో క్రోడీకరించి చెప్పినా వీడు ఇంకా ఖాళీ సమాధి విశ్వాసానికి మార్గం అంటాడు, నమ్ముతా పేస్తాడు అంటాడు. వీడు నీకు సంఘం ఎందుకు, సంఘంలో జనం ఎందుకు, వాళ్ళని ఎక్కటం ఎందుకు, వాళ్ళ మనసులు తొక్కటం ఎందుకు, అలాగే నరకానికి మార్గానికి నువ్వే వేయటం ఎందుకు? చేత కదా నొప్పుకోడండి సన్నాసి. అది తెలుగు చదవటం చేత కాదు, అక్షర పరిజ్ఞానం ఉండదు, కామాలు పులి స్టాప్లు కాంబినేషన్ తెలియదు, విభాగించి మాట్లాడటం రాదు, ఏమీ చేత కాదు. అది ఎలాంటి వాళ్ళు అందరూ ఎక్కువైపోయారు నాయన. అసలుకి ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఏం చేయాలి చెప్పండి? పాపం వాళ్ళ కింద కొద్ది గొప్ప మంది ఉంటారు, చదువు లేని వారు ఉంటారు, చదువుకున్న బైబిల్ మీద పట్టు లేని వారు ఉంటారు. ఎవడు కొందలే పట్టు కానీ చెప్తున్నా, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరినీ వీడు ఏకంగా కట్టకట్టి మరీ తీసుకెళ్ళిపోతున్నాడు. ఇదంతా పాపం మీరు చెప్పండి. అందుకే మీరు బోధకులు కావద్దు. బోధకులు అయితే కఠినమైన తీర్పు, డబల్ డోస్ అని చెప్పాడు. దేవుడు అయిపోయినాక ఎట చెప్పాను ఇలా వాక్యాన్ని చెప్పావు ఎటు చేయి మళ్ళీ వీటి అడగటం, మళ్ళీ ఎలా ఉంది సినిమా, ఎలా ఉంది సినిమా, బాగా వస్తుంది సూపర్ అటడే ఆ టైపుడు. అది అంటే ఇది ఎట చెప్పుంటే ఫస్ట్ ఇది తెలియదు, ఫస్ట్ వాడికి తెలియాలి కదండి. అరే ఏం క్రైస్తవులు నాయన అసలుకి, ఏం క్రైస్తవులు, ఏం క్రైస్తవులు, ఏం క్రైస్తవులు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. నిజం, లవంగా బ్యాచ్లు ఇవన్నీ కూడా అసలు అక్కడే కనపడుతుంది కదా. ప్రియమైన దేవుని పిల్లరా, ఖాళీ సమాధి అంటేనే నువ్వు ఇంకా దాని మీద మాట్లాడకూడదు రే. అది జనాల మధ్య ఉండి కనిపించి నెంబర్తో సహా రాయించాడు రా బాబు దేవుడు. దేవుడు తెలుసండి ఎలాంటి వాళ్ళు తయారవుతారు నాయన. ఇలా కోత అయిపోతే మాట వినడం దేవుడు తెలుసు. అందుకని స్పష్టంగా ఇగో పేతురు కనపడ్డా, శిష్యులు కనపడ్డా, యాకోబు కనపడ్డా, మగ్దలేని మరియ కనపడ్డా, మిగతా మరియలు కనపడ్డా, ఎంఐ మార్గం వాళ్ళకి కనపడ్డా, ఒకేసారి 500 మంది కనపడ్డా. అంతేకాదు 40 దినాల పాటు యెరూషలేము మహాపట్టణంలో సంచరించాను అని ఇన్ని సందర్భాలు చెప్పవలసిన ఆవశ్యకత దేవుడికి వచ్చిందండి. ఎందుకంటే ఇలాంటి బుడబొక్కలు ఉన్నారు కాబట్టి లోకంలో. అది కాదా? చెప్పాడా? టైం వచ్చేసింది. ఆఫ్టర్ 40 days ఇప్పుడు ఏం చేయాలి అని టైం అయిపోయింది. పట్టుకుంటారు, సభకు అప్పగిస్తారు, సమాధిలో పెడతారు, చంపుతారు, పెడతారు, 3వ దినం లేస్తాను అని చెప్పాడు. కానీ లేచిన మీ మధ్య ఉంటానని ముందే చెప్పలా. ఎంత గొప్పడో చూడండి. లేస్తాడు, చూద్దాంలే. వీళ్ళు ఏమనుకుంటున్నారు, లేస్తానన్నాడు, వీళ్ళు కనబడకుండా పోతాడు కనుక నిందటేసేద్దాని హెల్ప్ ప్లాన్. ఒరే నిందడానికి ఆయన ఆల్రెడీ మీ మధ్య ఉన్నాడు. శిష్యులు ఎత్తుకుని పోయారంటే యాడికి ఎత్తుకుని పోయారు? ఆల్రెడీ ఆయన మనుషుల మధ్య తిరుగుతున్నాడు. కానీ ఆ విషయం ముందు చెప్పాల, క్యాచ్ చేయలేకపోయారు. అది మనుషు కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడతాడు, శిక్ష వేయబడతాడు, మరణానికి తీసుకెళ్ళిపోతారు, సమాధిలో పెట్టేస్తారని చెప్పాడు, తిరిగి లేస్తాడని చెప్పాడు. అది వీళ్ళు వేరే ప్లాన్లో ఉన్నారు. అసలు ప్లాన్ ఏంటో తెలుసా? లేచిన నేను మీ మధ్య తిరుగుతా, మీకే కనబడతా అని చెప్పకనే చెప్పాడు. ఇంకెక్కడండి వాళ్ళ మీద నిందపడేది?
శిష్యుల మీద నింద లేకుండా, విశ్వాసం మీద మచ్చ లేకుండా క్రీస్తు వారు తీసుకున్న జాగ్రత్త 40 దినాలు మరలా మన మధ్య ఉంటాం. ఇంతకంటే గొప్పగా ఏం కావాలి? అందరూ చూస్తుండగా తిరిగి ఆరోహణ వెళ్ళిపోతున్నాడు. అందరూ యెరూషలేము పట్టణంలో ఉన్న వాళ్ళందరూ టైం వచ్చేసింది, ఇంకా 5 days అయిపోయాయి. ఇప్పుడు వెళ్ళాలి. 1:11 అపోస్తల కార్యములు. దూతలు అంటున్నవి, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? ఇప్పుడు ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారా అంటే ఎంటైర్ గలిలయ ప్రాంతం ఉంది. యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళ్ళిపోతున్నటువంటి ఆ సమయంలో ఒక్కళ్ళు, ఇద్దరు, 500 మంది కాదు. ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. ఇక్కడ నమ్మిన వారు ఉన్నారు, నమ్మని వారు ఉన్నారు. మన మధ్య 40 దినాలు ఉండి కనబడి నెరవేర్తించి నమ్మిన పిల్లలకి భరోసా ఇచ్చి ఆ విశ్వాసం కొరకు ప్రాణం పెట్టేంత గొప్పగా మళ్ళీ స్థిరపరిచి ఎన్నో సంగతులు మళ్ళీ నేర్పి అందరూ చూస్తుండగా మళ్ళీ నైట్ వెళ్ళిపోలా. నైట్ వెళ్ళిపోతే మళ్ళీ అంటారు ఆయన దెయ్యంలాగా మన మధ్య ఉన్నాడేమో, అందుకే ఎవరు చెప్పకుండా పోయిండు, నిజంగా దేవుడైతే అలా చెప్పి వెళ్తాడు కదా అని ఇటు మళ్ళీ ఎలాగో అంటాడు. ఎందుకంటే ఇటు గడిపోయినా వంకర బుద్ధి కాబట్టి వంకరగా ఆలోచిస్తాడు. అందుకేం చేశాడు? అందరూ చూస్తుండగానే గలిలయ మనుషులారా, దూత మాట్లాడుతుంది, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే స్పష్టం. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళాడు? మీ యొద్ద నుండి ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళాలంటే రక్త మాంసములతో పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు అని చెప్పాడు పౌలు గారు. కానీ యేసుక్రీస్తు వారు రక్త మాంసాలు గల దేహముతోనే ఆరోహణమైతూనే పరలోకం వెళ్ళిపోయారు. దీన్ని మూతి మీద మీసమున్న క్రైస్తవుడు ఎవడైనా ఛేదించగలడేమో మీరు వాట్సాప్లో కనుక్కోండి. ఈ ప్రశ్న వేసి 5 ఏళ్ళు అవుతుంది, ఎప్పటికీ ఆన్సర్ లేదు. ఇంకా నువ్వేందుకు చెప్పేది? ఊడిపోయిన వెంట్రుకల కట్ట వాక్యాలు. వాక్యం చెప్పడం అంటే చదువు చెప్పడం కాదు. అది లేదు. ఖచ్చితంగా సభ పెడదాం, ఇదే పాయింట్ మీద సభ పెడదాం. అంతేగాని ఒక్కరు మాకు చెప్పొచ్చుగా నీకు చెప్పేది ఎందుకు? నువ్వు పెద్ద బంగారు కొడుకుడువా? నీకేం చెప్తావు? నిన్ను ఓడగొట్టాలి ఇక్కడ. ప్రియమైన దేవుని పిల్ల, రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొననేరావు. కానీ యేసుక్రీస్తు వారు అందరూ చూస్తుండగానే గలిలయ ప్రాంతంలో నుండి ఆరోహణమై అదే రక్త మాంసాలతో వెళ్ళిపోయారు. హౌ? ఎలా పాసిబుల్? దేవుడు అండి, ఆయనకి ఏదైనా సాధ్యమే. మరి అలాంటప్పుడు నమ్మొచ్చు కదండి. దేవుడు అండి, ఆయన అన్నికీ సాధ్యమే, అయిపోయింది, ఆన్సర్ వచ్చేసింది. మరి అలాంటప్పుడు ఇన్ని సొల్లు మాటలు ఎందుకండి? నమ్మేసేచ్చు కదండి, బొక్క బాటలు పడి కాలు దాన్ని పెట్టచ్చు కదండి. ఇది ఒప్పుకోడు, దానికి రాడు. వీడు ఆడమొకడు కాదు, మరొకడు కాదు. ఇది ఒప్పుకోవాలి. మరి ఇక్కడ ఒకటే మాట అంటాడు, ఆ దేవుడు అండి ఆయన మరి అసాధ్యం దేవుడు అంటే మనం అంటే మనుషులు కానీ అంటాడు. మరి అలాంటి దేవుడు అయితే మరి చెప్పిన మాట కొండగా మరి ఈ బొక్కల ప్రసంగాలు ఏంటంటే? ప్రియమైన దేవుని పిల్లారా మీరు ఆలోచించండి. అయ్యగారు అవుతుగారు ఆగిరా, వాడికి అత్తుత, వాడికి ఎక్కిపోయింది లోపలికి వాక్యం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, నీకు మనుషులుగా కనపడ్డాడు. తోమ ఏలిపెట్టి చూశాడు కదా, ఉంది కదా, గాయం ఉంది కదా, మీతోనే కలిసి తిన్నాడు కదా, మీతోనే కలిసి 40 దినాలు మళ్ళీ పన్నాడు కదా, అక్షశరీరం ధరించుకుని ఉన్నా కూడా ఆకలిని కలిగి ఉన్నాడు కదా, నీ కంటి ముందే కనబడ్డాడు కదా. మళ్ళీ అలా ఎలా అంటూ ఆయన దేవుడు అండి, అసాధ్యం అంటే ఆయనకి ఏముంటుంది, ఆయన వెళ్తాడండి, మనకి సాధ్యం కాదండి. మరి అలాంటప్పుడు నమ్మాలి కదండి. నమ్మడం, ఇలాంటివన్నీ మాట్లాడతాడు. ఇలా వస్తే ఆన్సర్ చెప్పడం. అది ఇంకొకరిని అడిగాం, మొదటి నిబంధన లోపము గలది కనుకనే 2వ నిబంధన వచ్చింది అని పౌలు గారు మాట్లాడారు. ఆ లోపం ఏంటో చెప్పురా అన్న. మొదటి నిబంధనలో 39 పుస్తకాల్లో నీకు లోపం అనేది ఎక్కడ కనబడిందో చెప్పు అని అడిగాం. లోపానికి అర్థాలు తెలియదు, ఈ 2 పదాల ఉద్దేశం తెలియదు.
రెండవ నిబంధన ఎందుకు వచ్చిందయ్యా అంటే మొదటి నిబంధన లోపం ఉంది కదా అన్నాడు. ఆ లోపం ఏంటో తెలిస్తే కదా, లోపం ఉంటే వచ్చిందా? అలా అనుకుంటే యేసుక్రీస్తు వారు నోటి మాట, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి, అలాంటప్పుడు లోపం ఎక్కడుంది? అసలు పౌలు గారి మనసును క్యాచ్ చేయడం భూమి ఒక సాధ్యమైద్దా? అందుకే ఒక చిన్న మాట, నేను క్రీస్తుని పోయి నడుచుకున్నా, నన్ను టచ్ చేస్తే చాలరా, క్రీస్తు దాకా ఎందుకురా మీకు అన్నాడు ఆయన. పౌలు గారు నచ్చడు, పౌలు గారి ప్రసంగాలు నచ్చవు, పౌలు గారు ఏ ఉద్దేశంతో చెబుతుండో గ్రహించే శక్తి చాలదో. అయినా సరే బైబిల్ పట్టేసుకుంటాడు, తెల్ల చొక్కా చేసుకుంటాడు, వచ్చి ఎత్తాడు, ఊపుతుంటుంది. ఇక అది ఆడింగి బోధకులు, ఆడమకం బోధకులు. నిజం, క్వశ్చన్ అయితే ఆన్సర్ దొరికి సాగుతాడు. కొన్ని మీరు ఎవరైనా సరే ఇలాంటి కొన్ని వచ్చి దీనికి ఆన్సర్ ఏమైనా ఉందా అంటే మాకు చెప్పొద్దు. ఒకడున్నాడు గ్రౌండ్లో మాట్లాడదాం అంటున్నాడు, మరి ఈ విషయం మీద గ్రౌండ్లో మనం మాట్లాడదాం అని చెప్పండి. మనం ఏం చేస్తామంటే అవునా నిజమా అవక్కైపోతున్నాం. మనం ఆన్సర్ ఇచ్చినప్పుడు తీసుకోవద్దు. ఒకడున్నాడు, వాడు అడిగాడు, గ్రౌండ్లో మాట్లాడదాం అంటున్నాడు, నువ్వు ఓకే అంటే నేను ఇప్పుడు కాల్ చేస్తా. అప్పుడు నిజస్వరూపం బయటపడుద్ది. బాంచ సువార్త మానేస్తా. సవాల్ ఎప్పుడో చేసిన, ఇప్పుడేంది అంత చెబుతున్నా. మరి గ్రౌండ్కి రా, 4 గోళ్ళ మధ్య అయితే నీకు జ్ఞానం నేర్చుకొని బయటికి వెళ్ళాక నాకు ఎవరు నేర్పల బైబిల్, నేనే నేర్చుకున్నా. అటు సిరిపోయిన గడ్డారు కూడా కుట్లేసింది నేనేరా. అది అక్కడి నుంచి నీకు మాస్టర్ నేను, ఎక్కడి నుంచి కాదు. ప్రియమైన దేవుని పిల్లారు, దేవుడు రా. అది శతాధిపతి తగ్గడం అంత నా కష్టం. ఇక్కడికి వచ్చి పాట అంత నా ఇష్టమే అని మాట్లాడారు. నీ ఇష్టం అంటారు ఇక్కడికి వచ్చి ఏదవసోది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే పరలోకమునకు డిసైడ్ అయిపోయింది. అక్కడ ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాడు. అంటే ఇప్పుడు సినాయి పర్వతం మీద కాలు పెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి మళ్ళీ సినాయి పర్వతం మీద కాలు పెట్టి వచ్చేస్తున్నా, అది దాని అర్థం అదే. భూమి బద్దలైపోద్ది. ఆయన రాకలో భూమియే కనబడుతుంది, ఇంకా కొండలాడి కొట్లాడి ప్రళయం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, అక్కడ చెబుతున్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఎలా అయితే క్రీస్తు వెళ్ళాడో అలాగే మళ్ళీ రాబోతాడు. ఆ రాబోయే పరిణామం ఎలా ఉంటుంది అంటే మళ్ళీ భూమి కనబడదు, భూమి ఉండదు. ఇంకా క్రీస్తు రెండవ రాకడా అంటే అర్థం ఏంటంటే ఒక్కొక్క దేశానికి వచ్చి సమావేశం అయ్యి మళ్ళీ లెక్క దొక్కుని పోడు. రెండవ రాకడకు సిద్ధపడ్డాడంటే భూమి స్మాష్. అది అంతే, ఇక మళ్ళీ ఉండదు ఇంకా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఫస్ట్ చెప్పాను పునరుద్ధాన ప్రకటన. క్రీస్తు చనిపోయి తిరిగి లేవటమే కాదు, జనాల మధ్య సంచరించి జనం చూస్తుండగా వెళ్ళిపోయాడు కనుక ఈ పునరుద్ధానమే, ఈ ఖాళీ సమాధే యావత్ ప్రపంచ క్రైస్తవ్యానికి పునాది. అది ప్రారంభమైంది కూడా యెరూషలేములోనే. ఎక్కడైతే క్రీస్తు సమాధిలో దేహం ఉంటే ఏమండి క్రీస్తు చెప్పింది అబద్ధమని సులభంగా ప్రచారం జరిగేదే. ఈ రోజున ప్రపంచంలో క్రైస్తవ్యం అనేది ఎక్కడో ఇంత ప్రాంతానికి పరిమితమై ఉండేదే. క్రీస్తు అలాగే ఉంటే లేడు కనుక అప్రిషియేట్ చేయాలి. అది విశ్వాసానికి పునాది అయింది. ప్రతి క్రైస్తవుడు గుండెలోకి ప్రాణప్రదంగా వెళ్ళిపోయింది. తిరిగి లేచాడు, జనాలకు కనబడ్డాడు, ఎందరో నిర్ధారించారు. పాల్ మేయర్ కూడా చరిత్రకారుడు ఆదివారం ఉదయం సమాధి ఖాళీగా ఉన్నది అని చెప్పాడు ఆయన. యూదా చరిత్రకారుడు పాల్ మేయర్ కూడా చరిత్రకారుడు. ఆయన కూడా ఆదివారమున క్రీస్తు వారి సమాధి ఖాళీగా ఉన్నది అని తన గ్రంథంలో పూర్తిగా లిఖించబడ్డాడు. అంతేకాదు 2016 నేషనల్ జియోగ్రఫీ ఆధ్వర్యంలో జరిగినటువంటి పరిశోధనలో కూడా సమాధిలోని పలకలు క్రీస్తు శకం 4వ శతాబ్దానికి చెందినవి అని వాళ్ళు చెప్పకనే చెప్పారు శాస్త్రీయంగా. ఎప్పుడిది? మొన్న
2016లో జరిగినటువంటి నేషనల్ జియోగ్రఫీ వాళ్ళ ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఉన్నటువంటి వస్తువులు ఇది 4వ శతాబ్దానికి చెందినవి అని చెప్పారు. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే అక్కడ దాకా ఇలా అయిపోయింది పరిశోధన. ఇన్ని ఆలోచనలు, ఇన్ని ఉద్దేశాలు క్రీస్తు కొరకు ప్రతి క్షణం చెబుతూనే ఉన్నాయి. ఇంకా బయట వాళ్ళు నమ్ముతున్నారండి బాగా. క్రీస్తుని చాలా గొప్పగా బయట వాళ్ళు నమ్ముతున్నారు. క్రైస్తవ మందకి ఏమొచ్చి పడిందో మాయరోగం తెలియదు, కానీ ఒక్కొక్క సంఘములో ఒక్కొక్క బోధ. ఇప్పుడైతే కుల బోధ ఎక్కువైపోయింది. ఎప్పుడైతే ఈ బీసీసీ అన్నాడో ఇప్పుడు కుల ప్రతిపాదకన బోధిస్తున్నారు. తెలుసా అసలు యేసుక్రీస్తు వారి కులం ఏంటో తెలుసా? నిజంగా మాట్లాడితే బీసీ, వడ్లవాని కుమారుడు ఆయన. ఇవాళ కులంతో సంబంధం లేదు, కానీ కులంతో సంబంధం పెట్టి క్రీస్తు బోధని మాట్లాడుతుంటే దాన్ని కూడా వీళ్ళు భయపడిపోయి అడ్డెడ్ మాట్లాడుతుంటారు. యేసుక్రీస్తు వారు ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? వడ్లవాని కుమారుడు కాదా? వడ్లవాని కుమారుడు కాదా? బీసీ క్యాండిడేటే కదా. ఒకవేళ కుల ప్రతిపాదన తీసుకుంటే, ప్రియమైన దేవుని పిల్లలు, అంటే దేవుడికి కూడా కులాలు అంటగట్టి మతాలు అంటగట్టి మాట్లాడే లోకంలో మనం ఉన్నాం. దీని వివరణ పూర్తిగా సంఘంలో వీయకుండా కాపుర్లు కూడా చాలామంది మీరేం బాధపడద్దు, మీకు ఎస్సీ ఎస్టీ హోదా ఏం పోదు, దాన్ని మనం ఫైట్ చేద్దాం అని మాట్లాడతారు. వీడిదేం పోయింది, వీడు ఆల్రెడీ ఓసీ క్యాండిడేట్ అయి ఉంటాడు. ఎటుగూడి పోయేది మనకే కదా. చర్చి పోయే వాళ్ళందరికీ పోతాయి అంట. ఎవరైనా పోయి చర్చికి అని తీసేస్తాం అంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలు, ఇప్పుడు కులం ఎక్కడ చర్చిలో వాళ్ళు వేరే పోతారా అని చెప్పేసి ఇప్పుడు మన అందరం ఒకటే, అందరం కలిసి ప్రార్థన చేద్దాం, సంఖ్యలు దిగిపోతాయి, ఆ జీవో వెనక్కి వెళ్ళిపోద్ది, హాలలు అని మొత్తం మామూలుగా లేపట్ల. లాయర్లు ఉన్నారు, గొప్ప గొప్ప ప్రపంచ న్యూస్ చెప్పే పాస్టర్లు ఉన్నారు, గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు, గొప్ప గొప్ప బోధకులు అనే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సంఘానికి ఏ మాత్రం భరోసా ఇవ్వట్లేదు. అది 170 సార్లు రాజ్యాంగ సవరణ జరిగింది. ఆఫ్టర్ ఆల్ ఈ బిల్లు సవరణ జరగదా? దానికి జ్ఞానం కావాలి కదా. క్రైస్తవ సమాజానికి ఒక భరోసా ఇవ్వాలంటే బయటకు వచ్చి మాట్లాడాలి కదా. మాట్లాడు. ఒకవేళ బీసీ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఒక కాపర్ ముందుకు వచ్చి ఫస్ట్ నాకు ఇవ్వండి అని చెప్తున్నా చెప్పడు. ఎందుకంటే ఇటుకి అవ్వ కావాలి, బువ్వ కావాలి. నిజంగా సంఘములో విశ్వాసులకు నువ్వు భరోసా ఇవ్వాలంటే ఫస్ట్ మా సంఘములో బీసీ సర్టిఫికేట్ నేనే తీసుకుంటా అని ఒక వీపీ గాడు కానీ ఒక జేపీ గాడు కానీ రావాలి కదా. వీపీ గాడేమో ఓసి, జేపీ గాడేమో ఓసి, ఇంకా మనం వీపీ గారు మనమే. అది కాపురి భరోసా ఇవ్వకపోతే ఎట్లా ప్రియమైన దేవుని పిల్లారా? ఏ కాపురి రావట్లా. అది చిలకలూరుపేటలో కూడా ఉండవు పద్మాసి గాడు, వాడు అసలు బయటికి రాడు. ఈ పక్కన కూడా ఉండవు, అది వాడు బయటికి రాడు. అన్ని పక్కన వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరూ నిజంగా ముందుకొచ్చి ఒక ఆదివారం ఒక యూట్యూబ్ ఛానల్ వదిలేసి నిజంగా ప్రభుత్వం తీసుకున్న దానికి మేము నిజంగా తల ఉంచుతాం, బీసీ సర్టిఫికేట్ నాతోనే స్టార్ట్ చేయాలి మా సంఘంలో అని నువ్వు మగాడు అయితే రా, నువ్వెంత విశ్వాసంగా రావడో చూద్దాం. మీరు ఆడబోతే నాకెందుకు, నేను బాగుంటే సార్ అనుకుంటాడు వీడు. ఎంత స్వార్థపరుల మధ్య మనం విశ్వాసులుగా ఉన్నాం. ఒక పక్కేమో అది దొబ్బుతుంది, ఒక పక్కేమో వాక్యం రాక ఈడు దొబ్బుతున్నాడు. ఇన్ని కొట్టుకుంటూ రావాలంటే ఎంత కష్టం ప్రియమైన దేవుని పిల్లారా. కాబట్టి క్రీస్తు ఖాళీ సమాధి అంటేనే అసలు ఏం దాని గురించి మాట్లాడకూడదు. ఇంకా ఎవడు కూడా లేడు, తిరిగి లేచాడు, జనాల్లో ఉన్నాడు, చూస్తూ వెళ్ళిపోయాడు. అదే ఈ రోజున క్రైస్తవ విశ్వాసానికి పునాది అయింది. అందుకే ప్రపంచం మొత్తం వ్యాపించింది. దాని గురించి మాట్లాడితే మరి చెప్పుతో కొడతారో లేకపోతే మరొకదంతా కొడతారో అన్న భయం లేకుండా మాట్లాడుతున్నారు. అది దాని విశ్వాసం అంటారంట అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళు పుడుతూనే ఉంటారు, ఇలాంటివి పుట్టుకొస్తూనే ఉంటవి, ఇవన్నీ ఉంటూనే ఉంటవి. ఎవడైతే గ్రహిస్తాడో, ఎవడైతే గ్రహింపులో ఉంటాడో వాడే బాగుపడతాడు, పరలోకానికి వారసుడు అవుతాడు. మిగతా వాళ్ళంతా కొట్టకపోతారు, మనం ఏం చేయలేం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, క్రీస్తు ఖాళీ సమాధి అంటే
ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు ఏ సమాధి అలా లేదు. ఫస్ట్ తిరిగి లేచిన ఆయన కనబడకుండా కనబడ్డాడు. నంబర్స్ చెబుతూ కనబడ్డాడు. ప్రాంతంలో స్థిరపడ్డాడు 40 days. అందరు చూస్తుండగా పరలోకానికి వెళ్ళిపోయాడు. మళ్ళా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకెంతకంటే ఏం చెప్తామండి? అసలు ఇది విశ్వాసం కాదా? ఇంత గొప్ప విశ్వాసాన్ని మన మధ్య నిలిపి వాక్యాల్లో పెడితే వీడికి కళ్ళే కనపట్లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, చర్చికి వెళ్ళటం అంటే టైం పాస్గా వెళ్ళటం కాదు. భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో రాయబడ్డ వాక్యం యొక్క తీరు ఎలా ప్రవహిస్తుందో ఆలోచిస్తూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత మనలో ఉన్నది. కాబట్టి క్రీస్తు ఖాళీ సమాధి అంటే క్రైస్తవుల విశ్వాసానికి పునాది. అదే కదా, అంతే. ఈసారి నీతిమంతుల రక్తం ప్రతీకారం కోరుకుంటుందా? మాట్లాడదాం, ప్రార్థించుకుందాం.